ఇంకో దోశ తినరా? ఈరోజు ఇది వచ్చినట్టే. ఇంట్రా బావా వచ్చిద్దా అసలు? అరే టూ మచ్ మాకురా, వస్తుందిలే. రోజు రోజుకి తన మీద ఇష్టం తుఫాన్లో పెరిగిపోతుందిరా. కొట్టుకుపోతే బాగున్నావు. రే లేకపోతే ఏంట్రా, 2 నెలల నుంచి చూపులే తప్ప ఒక్క మాటైనా రెస్పాన్స్ వచ్చిందా? ఏం చేస్తావురా? దరిద్రం నెత్తికెక్కితే స్విమ్మింగ్ పూల్లో షాంపూ వేసుకొని దూకు రుద్దుకున్నా కూడా నొరగరాదు. దేనికైనా టైం రావాలరా. వచ్చింది. టైమా? కాదు, అమ్మాయి. రోజు నేను దాన్ని చూడటం, అది చూసి చూడనట్టు నవ్వినవ్వనట్టు వెళ్ళిపోవటం. ఈరోజు ఎలాగైనా దాంతో మాట్లాడాలరా. చూడు, ఈరోజు నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాల్సిందే. రోజు స్టేషన్ మాస్టర్లో పచ్చ జెండా పట్టుకుని నుంచోవటం, నువ్వేమో నా ట్రాక్లోకి రాకుండా వెళ్ళిపోవటం. అందుకే ఈరోజు స్ట్రైట్గా వచ్చి చెప్పేస్తున్నా. నాకు నువ్వంటే చాలా ఇష్టం, చెప్పాలంటే తెలియని పిచ్చి. మరి నీకు? ఏంటిది? ఓయ్ నడు, పర్లేదు, బట్ నా ప్రేమకు పెంచగడు. ఒప్పుకోవచ్చు కదా, కలిసి నడుద్దాం. నువ్వేం చేస్తుంటావు? లవ్ చేస్తూ ఉంటాను, మీ వెనక తిరుగుతూ ఉంటాను. అది అర్థమవుతుందిలే, కానీ అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏదో వంకతో దగ్గర అవడం, ప్రపోజ్ చేయడం. ఆ పదాన్ని నా పెదాలతో పలకలేదే. మరి టైం పాస్కి తిరుగుతున్నావా? కాదే, నా మనసు భరిస్తున్న భారాన్ని బరితెగించి మీతో చెప్పాను. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే. ఐ లవ్ యూ. అమ్మా సింధు, స్పెక్ట్స్ తీసురా అమ్మా. అమ్మా సింధు, కొంచెం వాటర్ తీసురామ్మా. నాన్నగారు, ఎలా చెప్పాలి? నాన్నగారు, ఏంటి ఈరోజు ఎదురుగాలి వీస్తుంది? ఏదైనా క్షణాల్లో వచ్చేస్తుంది కదా, డబ్బులేమన్నా కావాలా? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తన పేరు సిద్ధు, చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఏంటి నా కూతురు ఇంకా ఈ విషయం ఎత్తలేదు అనుకుంటున్నా. ఎత్తావా? ఇంతకీ అతను ఏం చేస్తాడు? మాట్లాడవేంటి? కనీసం వాళ్ళ నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? ఇంతకీ అతను ఏం చేస్తాడు? మాట్లాడవేంటి? కనీసం వాళ్ళ నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? అంటే అది కాదు నాన్నగారు, చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మే తన్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు రీసెంట్గా తన స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. తండ్రి లేకపోతే తల్లి మీద పడి బతకూడదు. ఆ ఇంటికి తానే తండ్రి బాధ్యత తెలుసుకుని బతకాలి. నాకు నమ్మకం ఉంది నాన్నగారు, తను జాబ్ తెచ్చుకుంటాడు. సరే, నీ గురించి ఒప్పుకుంటున్నా. కులం గురించి మతం గురించి నేను అడగను. కనీసం ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను. హలో. హలో, సిద్ధు, మన ప్రేమ విషయం మా నాన్నగారితో చెప్పాను. అవునా? ఏమన్నారు? ఆయన ఏం మాట్లాడారో నీతో డిస్కస్ చేయాలి. నువ్వు అర్జెంట్గా ఫన్ టైమ్స్ దగ్గరికి వచ్చాయి, ఓకేనా? ఓకే, వస్తున్నా. ఏం చెప్పాలనుకున్నావు స్ట్రైట్గా చెప్పు. నువ్వు జాబ్ చేస్తే బాగుంటుంది. హే, నీకు ఆల్రెడీ చెప్పా కదా, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. బట్ నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ ఫస్ట్ గోల్ నేనై ఉండాలి. ఉన్నట్టు సడన్గా ఇలా మాట్లాడుతున్నావు. పోనీ నువ్వే చెప్పు, నన్ను మ్యారేజ్ చేసుకొని ఎలా పోషిస్తావు? నీకు మీ నాన్న కూడా లేరు.
వయసు అయిపోతున్న అమ్మ మీద మన ఇద్దరం డిపెండ్ అవ్వడం కరెక్టా? ఆమె ఎన్ని రోజులు పోషించగలరు? నీ ఫస్ట్ గోల్ నేనైతే ఓకే, లేదంటే నన్ను మర్చిపో. సరే సస్తానా, చేస్తానులే జాబ్. ఓ థ్యాంక్ యూ. ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక్క నా కొడుకు ఉద్యోగం. హలో. Hello, Mr. Ravi. You got selected for a PA position in our company. And your package is 15K per month. యు మీన్ 15? Yes, 15K per month. And if you're done with your confirmation, you can join within 4 days. థ్యాంక్ యూ. నువ్వు జాబ్ చేస్తే బాగుంటుంది. ఏవండి, తెల్లారింది లేవండి. ఒక 10 నిమిషాలు ఆగవే. ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏంటి సార్ పాప్కార్న్ మిషన్లా పట్ అంటున్నారు? అబ్బో చాలా వేడిగా ఉన్నట్టున్నారే. రారా పట్టుకొని చూడు తెలుస్తుంది. సర్లేండి, ఎండి గారు పిలుస్తున్నారు, రండి. బా ఏంట్రా వాడినా సపద. ఇంట్లో నా పెళ్ళం అనుకుంటే ఇక్కడ రంకుముగ్గులే తయారయ్యాడు. సార్ పిలిచారంట? మాట్లాడడానికి పిలిచానయ్యా, మర్డర్ ప్లాన్కి కాదు. డైలీ మెల్లిగా తీసేటోరు సెకండ్కి మైల్ స్పీడ్ని వచ్చింది. అయ్యో అదేంటి సార్, చాలా కూల్గా సార్ అన్నాను కదా. సార్లో కూల్ ఉంది కానీ లోపల ఫీలింగ్స్ మాత్రం సాసర్లో కాఫీలాగా కాలిపోతున్నట్టుంది. ఏమైందయ్యా, ఏమన్నా ప్రాబ్లమా? పెళ్ళాక పెద్ద తేడా ఉంది సార్. ఇంట్లో ఆనందం ఉండదు, ఒంట్లో ఆహ్లాదం ఉండదు. సరే ఏంటో చెప్పు, నా దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందేమో చూద్దాం. ఏం లేదు సార్, కొన్ని నెలలుగా మా అమ్మకి పెరాలసిస్. తిక్కగా బిహేవ్ చేస్తుంది. అది చాలదన్నట్టు మంచం మీద అన్నీ చేసేస్తుంది. ఇంట్లో ఉండాలంటేనే అసహ్యం వేస్తుంది సార్. మెంటల్ ఎక్కిపోతుంది. నేను నా భార్య ఇద్దరం చేయలేకపోతున్నాం సార్. అందుకే సార్ లాస్ట్ సండే ఓ మంచి అనాథాశ్రమంలో చూసి జాయిన్ చేసి వచ్చా. బాగా చూసుకుంటున్నారంట. అమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చులే అనుకున్నా. కానీ ఆ రోజు నుంచి భోజనం చేయట్లేదంట, ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదంట, నా గురించి అడుగుతున్నారంట. ఏంటి సార్ ఇది? అయినా వయసు పెరిగే కొద్దీ నా సేంటి సార్ వెళ్తావు. అయినా నా గురించి మీకు ఎందుకు లేదు సార్? ఎందుకు పిలిచారు? ఏం లేదయ్యా, నీకు టాస్క్ ఇవ్వబోతున్నాను. అది కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అవునా? ఏం సార్ అది? నీ ప్రమోషన్ అంతా ఈ డాక్యుమెంట్లో వస్తుంది. బట్ కమిట్మెంట్ ఏంటంటే 24/7. ఏ సెకండ్లో కాల్ చేసినా ఈ డాక్యుమెంట్ నా దగ్గరే ఉందని చెప్పాలి. దీనికి ఉన్న సీల్ మాత్రం ఓపెన్ చేయకు. జస్ట్ కీప్ ఇట్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఓకే సార్. హాయ్ రా, ఏంటి మధ్య రావడం మానేసావు? పనులు మరీ ఎక్కువైపోయి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఉంది సార్, నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మా బాస్ నాకు ఒక టాస్క్ ఇచ్చాడ్రా, ఒక ఫైల్ ఇచ్చాడ్రా. అది కనుక నేను 7 days జాగ్రత్త చూసుకుంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టే. వచ్చేస్తుంది, ఎలాగో జాగ్రత్త చూసుకుంటా కదా. కంగ్రాట్స్, నీకు హ్యాపీ డేస్ స్టార్ట్ అయిపోతున్నాయిరా. అమ్మేదిరా? అమ్మకి ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదురా. సింధుకి నాకు ఇద్దరికి చూసుకోవడం కుదరట్లేదు. అందుకే 2 days బ్యాక్ మంచి అనాథాశ్రమంలో డబ్బులు కట్టి జాయిన్ చేశా. సర్లే, నాకు పని ఉంది, మళ్ళీ కలుస్తా. ఓకేరా. హలో. అభి, ఫైల్ ఉందా? ఉంది సార్. ఓకే, ఫైల్ జాగ్రత్త. ఉంటా. అసలు ఏముంది ఈ ఫైల్లో? ఆయన 7 days కదా, తర్వాత బెంగళూరు వెళ్ళిపోతాడు. నాకెందుకులే.
అభి టికెట్స్ టీసీ వస్తున్నాడు. సార్ టికెట్స్ నా దగ్గర. టికెట్స్ అడిగితే ఏంటా చూపు? టికెట్స్ ఎక్కడా? అంటే మీరు తీస్తారని నేను తీయలేదు సార్. తెలివి ఉందా లేదా నీకు? నువ్వు నాకు పియేవా, నేను నీకు పియేనా? సర్లే, ఇలా బాత్రూంలో తగలడు, నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. కంపెనీని రన్ చేయడం వచ్చు, టికెట్లు కొనుక్కోవడం చేత కదా వీడికి. అబ్బో, గట్టిగానే సంపాదించాడు. కొంప బాగానే ఉంది. అమ్మా, నాన్న వచ్చావా? అమ్మా ఆరోగ్యం బాగుందా? బాగున్నానయ్యా. నీ కోడలు బాగా చూసుకుంటుందా? మందులో అన్ని టైంకి ఇస్తుందా? ఏంటినా రంగనాథ్ అమ్మకి ఈ రేంజ్లో సవాల్ చేస్తున్నాడు. అభి, నువ్వు ఆ పక్క రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓకే సార్. అభి, సార్ ఫైల్ జాగ్రత్త. ఇది పెచ్చ ఫైల్ ఏంటో ఈడేంటో మా ప్రమోషన్ కోసం. బా, 4 రోజుల నుంచి నిద్ర లేదు. ఈడి శాడీసం తగలయ్యా. ఇంకా ప్రశాంతంగా స్లీప్ వేస్తే మనల్ని ఎవడప్పుడు. వీడు ప్రశాంతంగా నిద్ర కూడా పోనాడు. హలో అభి, ఫైల్ ఉందా? సార్ ఉంది సార్. సరే, జాగ్రత్త. ఇంకా నా వల్ల కాదు సార్. ఒక వారం నుంచి కంటి మీద నిద్ర లేదు, సరసం లేదు, ఆనందం లేదు. ఇంక ఈ ఫైల్ బరువు నేను మొయ్యలేను సార్. సరే, ముందు ఆ ఫైల్ తీసుకొని ఆ? ఇమీడియట్గా పైకి రా. వస్తున్నాను సార్. సరే వస్తున్నా. ఈరోజు ఇది అయిపోవాలి సార్. నాకేంటి టార్చర్? పక్క రూమ్లో ఉన్న ఫోన్ చేసి సతాయిస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు సార్. మీ ఫైల్ కోదన్ను, మీకోదన్ను, నన్ను వదిలేయండి. ఒకసారి ఫైల్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఏంటి, షాక్ అయ్యావా? నాతో ఇన్ని రోజులు మోయించింది ఈ తెల్ల పేపర్లా. ఇప్పుడు నీ విలువ ఈ తెల్ల కాగితంలానే 0. దీని బరువు ఎంత? ఓ 100 గ్రాములు. 100 గ్రాములు. ఆఫ్టర్ ఆల్ 100 గ్రాముల బరువుని నువ్వు 5 రోజులు మోయలేకపోయావు. నీ కన్న తల్లి తన గర్భంలో 9 మాసాలు మోసి లోపల నువ్వు చేసే అలజడిని ఆనందంతో భరించే నీ తల్లిని అనాథాశ్రమంలో ఏ ఆశ్రయం లేకుండా పడేశావు. ఎన్నోసార్లు వచ్చే వామిటింగ్స్తో తన చేతిని గర్భం మీద ఉంచి భయంతో కాదు, నీకు భరోసా ఇస్తున్నా అన్నట్టు ప్రమోషన్ అనగానే ఎగిరిగా అంతేసావు. కానీ కన్న ప్రేమని కన్నీటి భారంలో నెట్టేశావు. గర్భంలో ఉన్నప్పుడు నీకు ప్రాణం మాత్రమే ఉంది, ఊపిరి లేదు.
ఎందుకంటే నీకు ఆ ఊపిరిస్తుంది ఆ తల్లి పేగు. కానీ బయటకు వచ్చాక ఆ ఇద్దరు ఊపిరి వేరనుకోకు. ఎందుకంటే నీకు ఆ ఊపిరి ఆడట్లేదని తెలిస్తే తల్లి గుండె పరువెక్కుతుంది. అవసరం కోసం ఎవరెవరో వచ్చలిపోస్తున్న బాత్రూంలో రాత్రంతా గడిపావు. నిన్ను కన్న తర్వాత ప్రతి ఆలనా పాలనా చూసే దేవతని అసహ్యంగా చూసావు. జీవితంలో గెలవడం అంటే ప్రపంచంలో పరిచయాలు పెంచుకుంటూ పోవటం కాదు. నిన్ను ప్రపంచానికి పరిచయం చేసిన మీ అమ్మని దైవంలా చూడటం. అందుకే నీకు ఇస్తానన్న ప్రమోషన్ అమ్మవిలో గుర్తు చేయటమే. జీవితంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా అమ్మ ఆలోచనలు నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ ఆలోచనలన్నీ కన్నీటి రూపంలో ఆనందంగా కనిపిస్తాయి. తను క్షమించండి సార్, తను క్షమించండి సార్. నాకు అమ్మ వాల్యూ గుర్తు చేశారు. వెళ్ళు. నన్నే మోసి నాకో జన్మనిచ్చి నీ రక్తం పంచావమ్మా.